జలుబు, దగ్గు, అలర్జీలు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నప్పుడు పారాసిటమాల్ లేదంటే డోలో వంటి మాత్రల్ని సొంతంగానే వేసుకుంటాం. డాక్టర్లు కూడా ఇందుకు పెద్దగా అభ్యంతరం చెప్పరు. అయితే గర్భంతో ఉన్నప్పుడు మాత్రం ఎంత చిన్న అనారోగ్య సమస్య అయినా సరే డాక్టర్ సలహా లేకుండా మందుల్ని వాడకూడదు. ఎందుకంటే కొన్ని రకాల మందులు తల్లి బిడ్డల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. గర్భంతో ఉన్నప్పుడు మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ ప్రతి మహిళ జీవితంలో అత్యంత సున్నితమైన దశ. ఈ 9 నెలల కాలంలో గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం పూర్తిగా తల్లి తీసుకునే ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అలాగే తల్లి వాడే మందులపైన కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తలనొప్పి, జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలు వచ్చినా చాలా మంది తమకు నచ్చిన మందుల్ని సొంతంగా వాడుతుంటారు. అయితే గర్భంతో ఉన్నప్పుడు మాత్రం మందుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సొంతంగా మందులు వాడే అలవాటు తల్లి బిడ్డకు ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే కొన్ని మందులు గర్భంలోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరికొన్ని మందులు బిడ్డలో జన్యుపరమైన లోపాలకు కూడా కారణం కావచ్చు. అందుకే గర్భిణీలు మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. గర్భిణీ స్త్రీలు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఫిట్స్ రావచ్చు వాళ్ళకి ముందర నుంచి, లేకపోతే థైరాయిడ్ సమస్య ఉండవచ్చు, ఇంకేదైనా సమస్య, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా వాళ్ళు ఏమన్నా మందులు వాడుతూ ఉంటే గనక, ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండి బ్లడ్ ప్రెషర్ మందులు వాడుతున్నారు, లేక షుగర్ ఉండి షుగర్ మందులు వాడుతున్నారు, ఇవన్నీ కూడా గర్భిణీ సమయంలో వాళ్ళ డాక్టర్లకి తప్పకుండా తెలియజేయాలండి. ఎందుకంటే కొన్ని మందులు మనం మార్చాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన సమస్య ఏంటంటే బిడ్డ మీద ఎలాంటి ప్రభావం వస్తుంది ఈ మందుల మూలాంచి అని. అంచేత అది ముఖ్యంగా డాక్టర్కి చెప్పడం చాలా ముఖ్యము. దాన్ని బట్టి వాళ్ళు ఎంత మేరకు దాన్ని మార్చాలి, ఎలా మార్చాలి అన్నీ కూడా చెప్తారండి. ఎందుకంటే ముఖ్యంగాను మనకి ఈ సీజర్స్ అంటే ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు ఒక రకమైన మాత్రలు వాడుతున్నారు అనుకోండి, కొన్ని వాడకూడదు గర్భిణీ సమయంలో. ఎందుకంటే బిడ్డకి అవయవాల సమస్య రావచ్చు అనమాట, అవకరాలు రావచ్చు, కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని బ్లడ్ ప్రెషర్ మాత్రలు గర్భంతో ఉన్నప్పుడు వాడకూడదండి, దానిని కూడా మార్చవలసిన అవసరం వస్తుంది. మందులనేవి రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. సరైన అవగాహనతో వాడుకుంటే ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అవగాహన లేకుండా ఎడాపడా వాడేస్తే వాటి మూలంగా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. గర్భిణీ దశలో కొన్ని మందుల్ని వైద్యుల సూచనతోనే వాడాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు గర్భధారణ ప్రారంభ దశ నుంచే వాడాల్సి ఉంటుంది. ఇవి బిడ్డ మెదడు, నరాల వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అలాగే ఐరన్, కాల్షియం టాబ్లెట్లు కూడా గర్భిణీలకు చాలా అవసరం. ఇవి తల్లిలో రక్తహీనత రాకుండా కాపాడడమే కాకుండా బిడ్డ ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి. కొన్ని సందర్భాలలో జ్వరం లేదా నొప్పి ఉన్నప్పుడు వైద్యులు సురక్షితమైన పారాసిటమాల్ వంటి మందులు సూచిస్తారు. జలుబు, వాంతులు, ఎసిడిటీ వంటి సమస్యలకు కూడా డాక్టర్ సూచించిన మందుల్ని మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భిణీ దశలో ఏ మందునైనా సరే డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. యాంటీబయాటిక్స్ అన్నవి కూడా బయట ఏదో సమస్యతో వెళ్ళి గర్భంతో ఉన్నప్పుడు వేరే డాక్టర్కి తెలియకుండా, అంటే వాళ్ళకి చెప్పరనమాట నేను గర్భంతో ఉన్నానని చెప్పేసి, వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, వీళ్ళు వేసేసుకుంటారు, మా దగ్గరికి వస్తారు. దాంతో కూడా బిడ్డకు వచ్చే సమస్యలు పెరుగుతాయండి. కాబట్టి గర్భిణీ సమయంలో ఏ మందులు వాడినా కూడా ముఖ్యంగా మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గర్భం గురించి ఆ డాక్టర్కి ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలియజేయాలి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అన్నవి వాడకూడదండి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ మామూలుగానే మనం ఎక్కువగా వాడితే వీడిని ఎన్ఎస్ఐడ్స్ అంటారండి. NSAIDs, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. ఈ డ్రగ్స్ వాడినప్పుడు మనకు కూడాను మూత్రపిండాల మీద సమస్య వస్తుందండి, దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ సమయంలో వాడితే కనుక బిడ్డ మూత్రపిండాలు దెబ్బతినొచ్చండి. తర్వాత ఓవర్ ది కౌంటర్ వెళ్ళిపోయి నాకు దగ్గుంది, నాకు జలుబు ఉంది, నాకు లేకపోతే ఇక్కడ నొప్పి వచ్చింది, అక్కడ నొప్పి వచ్చిందని కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే సొంతంగా మందులు వాడేస్తుంటారండి. అది కూడా వాడడం మంచిది కాదు. డాక్టర్కి తెలియకుండా గర్భిణీ సమయంలో ఏ మందులు కూడాను ఏ పేషెంట్ కూడా వాడకూడదు.
గర్భిణీ దశలో కొన్ని రకాల మందులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, హార్మోన్ మందులు, నొప్పి నివారణ మందులు బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇంకా చర్మ వ్యాధులు, మొటిమలు లేదా బరువు తగ్గేందుకు ఉపయోగించే కొన్ని మందులు కూడా గర్భిణీలకు ప్రమాదకరం కావచ్చు. అలాగే డాక్టర్ సలహా లేకుండా హెర్బల్ మందులు, ఆయుర్వేద లేదా దేశీ మందులు కూడా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పదార్థాలు గర్భంలోని బిడ్డపై ఎలా ప్రభావం చూపుతాయో స్పష్టంగా తెలియకపోవచ్చు. గర్భిణీ సమయంలో వాళ్ళు ఫోలిక్ యాసిడ్ గర్భం వచ్చే ముందర నుంచి వేసుకోమంటారు. వచ్చినాక కూడా ఫోలిక్ యాసిడ్ కనీసం 4వ నెల వరకు వేసుకోవాలండి, తప్పనిసరిగా వేసుకోవాలి. దీంతో వాళ్ళకి బిడ్డకి అవకరాలు వచ్చే అవకాశాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియము, వైటమిన్ డి ఇస్తారండి, అవి కూడా తప్పకుండా వేసుకోవాలి. అది డెలివరీ అయ్యేంత వరకు వేసుకోవాలి. డెలివరీ అయినాక కూడా పాలిచ్చే సమయంలో కూడా ఇవి వేసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ దశలో మందులు వాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మొదటగా ఏ సమస్య వచ్చినా ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన మోతాదులో సమయానికి మందులు తీసుకోవాలి. ఇతరుల సూచనతో లేదా పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు తీసుకోవడం ప్రమాదకరం. ఇప్పటికే ఏవైనా మందులు వాడుతున్నప్పుడు డాక్టర్కి తప్పనిసరిగా తెలియచేయాలి. వైద్యుల సూచనతో మందులు వాడితే తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని బిడ్డ ఎదుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది.